బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లె రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతి ఘటనలో గుంటూరు పోలీసులు జగన్ తో సహా 6గురిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డిని A1 గా, జగన్ ను A2 గా, కారు యజమాని వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీలను కూడా నిందితులుగా చేర్చారు. సింగయ్య ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద జగన్ మీద పూలు చల్లేందుకు ముందుకు వెళ్తూ జారి కారు కింద పడ్డారని వీడియో ఆధారాలు, సీసీటీవీ, డ్రోన్ ఫుటేజీలో జగన్ కారే సింగయ్యను ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాగా నేడు పోలీసులు తాడేపల్లిగూడెంలోని జగన్ కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో పార్టీ ఆఫీస్ కార్యదర్శి అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. జగన్ తో పాటు ఆయన భద్రతా సిబ్బంది, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను కూడా విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక జగన్ నోటీసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చూస్తున్నా మొత్తంగా జగన్ కు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నోటీసులపై వైసీపీ నుంచి ఎవరైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లికి సంబంధించినటువంటి ఆయన క్యాంపు కార్యాలయం, అంటే కేంద్ర పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఉంది. ఆ కార్యాలయానికి సంబంధించిన వరకు కూడా పోలీసులు ఈ రోజు నల్లపాడు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుల్లో ఈ విచారణకు హాజరు కావాలంటూ స్వయంగా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే నివాసం, అదేవిధంగా కేంద్ర పార్టీ కార్యాలయంలో జగన్ బిజీగా ఉండడంతో ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన నోటీసులు జారీ చేసినటువంటి వ్యవహారంలో కొంతవరకు కూడా రాజకీయపరమైనటువంటి దుమారం కూడా చెలరేగినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ నోటీసులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినంత వరకు కూడా జగన్ నివాసంలోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పాటు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలను ఉల్లంఘించి జగన్ పైన కేసు నమోదు చేసినటువంటి వ్యవహారం పైన అటు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పైన పోలీసులు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధారణంగా ఒక బస్సు డ్రైవర్ బస్సు నడిపినటువంటి సందర్భంలో యాక్సిడెంట్ కానీ ఇతరత్ర ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులపైన కూడా కేసు నమోదు చేయడం పట్ల కొంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే జగన్ పైన ఏ స్థాయిలో ఏ పరిధిలో కేసు నమోదు చేస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు తాజాగా పోలీసులు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి ఆయనకి విచారణకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకునేటువంటి స్టెప్ తీసుకోవడం, నల్లపాడు పోలీసులు వచ్చినటువంటి అంశాన్ని జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ న్యాయస్థానం ద్వారా అప్రోచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే కేసు ఎస్పీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే కారు ఉందో ఆ కారు ఓనర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్, కార్ డ్రైవర్ ని, ఓనర్ ని కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇప్పుడు మళ్ళీ కేసుని రీఓపెన్ చేసిన తరహాలో మళ్ళీ కేసులో అడిషనల్ గా పర్సన్స్ ని చేర్చడం, అందులో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని యాడ్ చేసి కావాలని చెప్పి రాజకీయ కుట్రలో భాగంగా వేధింపులకు గురి చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసి దీనిపైన ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. హరీష్, జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏమైనా వాహనాలను సీజ్ చేశారా? లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? డ్రైవర్ ఎవరైతే వాహనం నడిపినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆ వాహనానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే అక్కడ వీడియోలో బయటపడిన తర్వాత సిచ్యువేషన్స్ అన్ని కూడా డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి వ్యక్తి డ్రైవ్ చేస్తున్న సందర్భంలో టైర్ కింద ఒక పర్సన్ పడినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎందుకు గుర్తించలేదు, గుర్తించినటువంటి క్రమంలో టైర్ కూడా ముందుకు వెళ్లకుండానే, టైర్ కూడా వీల్ తిరగకుండా అలాగే ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా డ్రైవర్ ఎందుకు ఈ విషయాన్ని కూడా గుర్తించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే విచారణ చేశారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన తర్వాత విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారా లేదా అనేటువంటి విషయాలను కూడా డ్రైవర్ ని విచారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే వాహనాన్ని వినియోగించారో ఆ వాహనం ఎవరైతే సింగయ్య పడి చనిపోయారో ఆ వాహనాన్ని కూడా విచారణ నిమిత్తం పోలీసులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీని పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ గా అప్రోచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది.